హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లిటిల్ ప్లానెట్. స్టే ఉన్న దగ్గర విండోలో నుండి వ్యూ చూపిస్తానని డే 1 ఇన్ అరిజోనాలో చెప్పాను కదా. ఒకవేళ ఆ వీడియో చూడకపోయి ఉంటే ఇప్పుడే వెళ్ళి చూడండి ఆ వీడియో. సో ఇదేనండి, మార్నింగ్ లేవగానే నాకు ఈ వ్యూ కనిపించింది. నైట్ అసలు వ్యూ కనిపించలేదు. సో ఈ వీడియో కంటెంట్ వచ్చేసి డే 2 ఇన్ అరిజోనా. డే 1 చాలా టైం వేస్ట్ అయిందని చెప్పేసి డే 2 మాత్రం చాలా ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము. 8 o'clockకే హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా డే 2 ప్లాన్ వేరే ఉండే. మేము సెడోనా ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు నాకు ఏటీవీ బ్యానర్స్ కనిపించాయి. సో నాకు ఏటీవీ ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది. మేము ఫస్ట్ గైడెడ్ ఏటీవీ టూర్ చూసాము, కానీ అక్కడికి వెళ్ళే వరకు స్లాట్స్ లేవని చెప్పారు. సో ఇంకా సెల్ఫ్గా ఏటీవీ డ్రైవ్ చేస్తామని డిసైడ్ అయ్యాము. మేమైతే 4 hours రెంటల్ తీసుకున్నాము. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి 4 hours తీసుకున్నాము. అండ్ మేము తీసుకుంది పోలరిస్. అండ్ సపరేట్గా డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు దీనికి, మన ఓన్ డ్రైవింగ్ లైసెన్స్ సరిపోతుంది. అండ్ వీళ్ళు క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకవేళ ఇద్దరు డ్రైవ్ చేయాలనుకుంటే ఇద్దరు డ్రైవింగ్ లైసెన్స్ చూపించాలి, లేదు అని అంటే ఐడి ప్రూఫ్ మ్యాండేటరీ. రిక్వైర్డ్ డేటా ఫిల్ చేసిన తర్వాత మనం పేమెంట్ చేయాలి. మాకు 1500 డిపాజిట్ తీసుకున్నారు అండ్ మాకు $533 అయింది 2 peopleకి. These two trails here, this is what we call the best of everything, because you'll get the scenery, the history, and performance gathered into one trip. So Outlaw gives you 360 views all the way around. There's ruins and bathrooms at the end of the trail, which is the Hunaki Heritage Site. They charge a $5 parking pass, and it's about a 5-minute walk in, 5-minute walk out. And then Diamondback Gulch is a 10-story rock crawl into a dry creek bed, and up the other side, it's nothing too crazy. It's a lane type of crawl up and right back down. Yeah, the 4-seater. Those were that's the best of everything. So if those are the ones you want to do, I can send you here. Otherwise, I can talk about the other trails. To the T, make a right turn and merge to the left to start Outlaw. You're going to drive all the way up, and then you'll come down the 525 maintained dirt road back to the T, making a left to start Diamondback Gulch. You'll go all the way through, and then at the end of it, you're going to make a U-turn to the right, coming back to the T, following it to us. Trail signage. This is your Diamondback Gulch, and this is your Outlaw. They'll be at the beginning of the trails, throughout the trails, and at the end of the trail for you. And then were either one of you able to get this downloaded? And points that'll help you with some information. Both stop signs, click those pins. It's going to give you the information about making that left turn. And then it lets you know the starts of all of రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదువుకోమని చెప్పి అది ఇచ్చారు, మ్యాండేటరీగా ఫాలో అవ్వాలని. సో వన్స్ అయిపోయిన తర్వాత మనకి క్లియర్గా ఏమేమి చేయాలని చెప్పి వీడియోస్ కూడా చూపిస్తారు. అదిగోండి. Whether speed limit signs are present or not, you must always drive at a speed that's reasonable and prudent for the current road. You're welcome. Have a wonderful day, guys. That's a speed that allows you to safely operate and maintain full control of your... మొత్తం ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్లీ ఏటీవీ వచ్చింది. నేను డ్రైవ్ చేశాను. ఆ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మేము 4 hours ఓన్లీ 2 trials కవర్ చేయగలిగాము. ఆ 2 trials కూడా చాలా లాంగ్ అనమాట. ఒక ట్రయల్ మాత్రం చాలా అడ్వెంచరస్ ఉంది. అది మొత్తం చాలా హిల్ మౌంటైన్స్ పైకి ఎక్కాం మేము. ఇంకో ట్రయల్లో మొత్తం ఆన్ ద రోడ్లో మధ్యలో మొత్తం వాటర్ అండ్ మడ్ ఉంది. వీడియోలో క్లియర్గా కనిపించలేదు, కానీ యాక్చువల్గా మేము హిల్ ఎక్కుతున్నాము. ఈ మ్యాప్లో పిన్స్ చూసుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాము, ఎందుకంటే అక్కడ అసలు నెట్వర్క్ ఉండదు. మాకేమనిపించిందంటే 4 hours కూడా అసలు దీనికి సరిపోదు, ఒక డే మొత్తం తీసుకోవడం బెస్ట్. చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. అండ్ చూడండి, కిందికి దిగుతున్నాం మేము. వీడియోలో అంత డిఫరెన్స్ తెలియట్లేదు, కానీ మాకు రియల్గా అక్కడ చాలా భయం అయింది, అసలు కిందికి దిగుతుందో లేదో ఈ ఏటీవీ. అండ్ చాలా ఈజీగా మేము హిల్ దిగాము అండ్ హిల్ ఎక్కాము కూడా. నేనైతే అందరూ ఈ ఏటీవీ ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్తాను, ఎందుకంటే అసలు చాలా క్రేజీ డోపమిన్ హిట్ ఇచ్చింది నాకు. మా ఫ్రెండ్స్ అందరం కూడా అసలు వన్స్ ఈ రైడ్ అయిపోయిన తర్వాత నాన్ స్టాప్గా మాట్లాడుకున్నాం ఈ ఎక్స్పీరియన్స్ గురించి. క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇది.
ఇంకో బెస్ట్ సజెషన్, డ్రైవింగ్ వచ్చిన ఫ్రెండ్తోనే వెళ్ళండి. ఎందుకంటే మనం కంటిన్యూస్గా డ్రైవ్ చేయలేము. ఆ డోపమిన్ హిట్ ఇచ్చిన తర్వాత మనం ఆల్ ఆఫ్ ఎ సడన్ టయర్డ్ కూడా అయిపోతాము. నేనైతే చాలా టయర్డ్ అయ్యాను. ఇది సెకండ్ ట్రయల్, చాలా అడ్వెంచరస్ అని చెప్పాను కదా. ఇక్కడ వీడియోలో కనిపించట్లేదు కానీ అది కంప్లీట్ స్లోప్ అనమాట. ఆ స్లోప్ స్ట్రెయిట్ స్లోప్, డయాగ్నల్ స్లోప్ కూడా కాదు. సో ఫస్ట్ భయం వేసింది ఏటీవీ తోటి హిల్ ఎక్కుతామా లేదా అని చెప్పేసి, కానీ ఏటీవీతో చాలా ఈజీగా ఎక్కేసాము హిల్. ఆ వితిన్ 4 అవర్స్లోనే మనం ఏటీవీ మొత్తం క్లీన్ చేసి ఇవ్వాలి. లేకపోతే వాళ్ళు $50 ఛార్జ్ చేస్తారు. వాళ్ళు క్లీన్ చేసుకుంటారు బట్ $50 ఛార్జ్ చేస్తారు. మనకైతే $5లో అయిపోతుంది. నేనైతే మళ్ళీ ఈ ఏటీవీ కోసమే అరిజోనా వెళ్తా, కానీ ఈసారి గైడెడ్ ఏటీవీ టూర్కి వెళ్తాను. అది సింగిల్ పర్సనే డ్రైవ్ చేయాలి. అంత మంచి లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఇంకా ఫుడ్ తిందామని చెప్పేసి ఫుడ్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అలా ఫుడ్ కోసం చూస్తుంటే మాకు ఈ ప్లేస్ కనిపించింది. ఇది మోస్ట్లీ మెక్సికన్ విలేజ్ స్టైల్ అనమాట. అండ్ ఈ ప్లేస్ పేరు వచ్చి చాలా డిఫరెంట్గా ఉంది. దీని నేమ్ వచ్చేసి త్లాకపాక్. చాలా ప్రైజీ. నేను జస్ట్ ఏదైనా తీసుకుందామని ట్రై చేశాను, షాపింగ్ చేశాను, బట్ ప్రతిదీ చాలా ప్రైజీ అనిపించింది నాకు. అప్పుడే నేను చాలా పూర్ అని అర్థమైంది. ఇక్కడ కూడా డిన్నర్కి ఆల్మోస్ట్ 40 minutes వెయిట్ చేయమన్నారు. సో ఇంకా ఆ గ్యాప్లో మొత్తం ఈ ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేశాను. అరిజోనాలో ఉన్న డేస్ అన్నీ బ్రేక్ఫాస్ట్ చాయిస్ హోటల్స్లో అయిపోయింది అండ్ లంచ్ స్కిప్. డిన్నర్ మాత్రం మంచి కాజీ ప్లేసెస్కి వెళ్ళాము. ఫ్రెంచ్ క్యూజిన్ ట్రై చేసాము. ఫుడ్ అయితే చాలా టేస్టీగా అనిపించింది. సో వన్స్ డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ చాయిస్ హోటల్స్లో స్టే. సీ యూ ఇన్ పార్ట్ 3 ఇన్ అరిజోనా. బాయ్.